హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ నుండి ఒక నంబర్ నుండి 300 10 నంబర్స్ కనుక ఉన్నట్లయితే మాత్రం 3000 అనేది ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. వెరీ సింపుల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు ఎలాంటి కేవైసీ చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. ఇన్స్టాంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్స్టాంట్గా ఒక నంబర్కి 300, 10 నంబర్స్కి 3000. ఇలా మీరు ఎన్ని నంబర్స్ కలెక్ట్ చేసుకుంటే అంత ప్రాఫిట్ అనేది ఉంది. వెరీ సింపుల్ ఉంటుంది ఆఫర్ అనేది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ, ఆఫర్ లింక్స్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ చాలా సింపుల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా చూడండి. సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ నేను ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మీరు అక్కడ పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా చూడండి. సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి. ఇక్కడ కొన్ని టాస్క్లు అనేది ఉంటాయి. ఆ టాస్కులు మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం ఒక నంబర్కి వచ్చేస్తుంది. 10 నంబర్స్ నుండి ట్రై చేశారనుకో 10 నంబర్స్కి కూడా వచ్చేస్తుంది. ఎంతైతే ఇక్కడ మెన్షన్ చేశానో అది మొత్తం. వెరీ సింపుల్ ఉంటుంది. చూడండి, సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అవుతారు. అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి. కింద ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. దాని కింద రిఫర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. అప్లై అవ్వకపోతే రిఫర్ కోడ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుండి ఆ రిఫర్ కోడ్ యూజ్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సింపుల్గా మీరు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అయిన ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ పాస్వర్డ్ క్రియేట్ చేశారో అదే మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇక్కడ వాట్సాప్ బైండ్ చేసుకోమంటుంది. క్యాన్సిల్ అయితే చేసుకోండి. వాట్సాప్ బైండ్ చేయవలసిన అవసరం లేదు. యాప్ హోమ్ పేజ్లో ఈ విధంగా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్ హోమ్ పేజ్లోనే ఒక బ్యానర్ అనేది కనిపిస్తుంది, న్యూ రివార్డ్ అనేది. సింపుల్గా మీరు ఆ బ్యానర్ పైన అయితే క్లిక్ చేయండి. న్యూ రివార్డ్ అనేది బ్యానర్ కనిపిస్తుంది యాప్ హోమ్ పేజ్లో. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ కొన్ని టాస్కులు అనేది ఉంటాయి. ఈ టాస్కులు మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే నేను ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం వచ్చేస్తుంది ఒక నంబర్కి. ఇలా మీరు ఎన్ని నంబర్స్ చేయగలిగితే అన్ని నంబర్స్ అనేది చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది. ఈ టాస్కులు ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. బై యూఎస్డిటీ ఆన్ బినాన్స్కి సంబంధించింది. ఇక్కడ మీరు బై చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి. సింపుల్గా మీరు ఇక్కడ గో పైన అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ టాస్క్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే గో పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఒక వీడియో అనేది ప్లే అవుతుంది. టోటల్గా మనకు 8 మినిట్స్ వీడియో అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా చూడవలసి ఉంటుంది. ఇక్కడ మీరు కంప్లీట్గా చూడవలసి ఉంటుంది. ఎలాంటి స్కిప్ చేయవలసిన అవసరం లేదు. దానికోసం నేను ఒకటి చెప్తా చూడండి. సింపుల్గా వీడియో అనేది ప్లే చేయండి. ప్లే చేసుకున్న వెంటనే ఇక్కడ కింద 3 లైన్స్ అనేది ఉంటాయి. దానిపైన అయితే క్లిక్ చేయండి. కింద కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేసుకున్న వెంటనే అక్కడ మీరు 2x స్పీడ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 8 మినిట్ వీడియో ఏదైతే ఉంటుందో అది జస్ట్ 4 మినిట్స్ లోపలనే మనకు కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్గా వీడియో అనేది చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ కూడా చేయకండి. సింపుల్గా 4 మినిట్ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. చూసుకున్న వెంటనే మనకు ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టాస్క్ కూడా ఉంటుంది. చూడండి, ఈ టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సెకండ్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఒక 4 మినిట్ వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియో అనేది ప్లే చేయండి. కింద 3 లైన్స్ కనిపిస్తాయి. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి 2x స్పీడ్ పెట్టుకొని సింపుల్గా ఆ వీడియోని అయితే చూడండి. 2 మినిట్స్ లోపలనే మనకు వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకోటి మూడవ టాస్క్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు గో పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కూడా ఈ వీడియో అనేది చూడండి. 1 మినిట్ వీడియో ఉంటుంది. కింద 3 లైన్స్ పైన క్లిక్ చేసి 2x స్పీడ్ పెట్టుకొని సింపుల్గా ఆ వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఇక్కడ మీరు స్కిప్ చేయకండి. వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా చూడండి. చూసుకున్న తర్వాత మూడవ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ టాస్క్ అనేది ఉంటుంది. ఈ టాస్క్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 డిజిట్కి సంబంధించిన పిన్ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోండి. కింద సబ్మిట్
సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోండి. చేసుకున్న వెంటనే ఇక్కడ కింద యాడ్ న్యూ యూపీఐ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెయిన్ ప్రాసెస్ చెప్తా చూడండి. సింపుల్గా మీరు ప్లే స్టోర్లో అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఫ్రీ చార్జ్ లేకపోతే మొబిక్విక్ అప్లికేషన్ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ చార్జ్ అప్లికేషన్ లేకపోతే మొబిక్విక్ అప్లికేషన్. సింపుల్గా మీ ఈ అప్లికేషన్ లింక్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెడతాను. అక్కడ నుండి మీరు ఏదైనా ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత యూపీఐ సెటప్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్లో ఉన్నట్లయితే మాత్రం లేటెస్ట్ వర్షన్గా అయితే అప్డేట్ చేసుకోండి. మొబిక్విక్ లేకపోతే ఫ్రీ చార్జ్ అప్లికేషన్ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండవలసి ఉంటుంది. సింపుల్గా మీరు ఆ విధంగా అయితే యూపీఐ సెటప్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ చార్జ్ లేకపోతే మొబిక్విక్ అనేది యూపీఐ సెటప్ కోసం మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రీ చార్జ్ లేకపోతే మొబిక్విక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోమంటుంది. సింపుల్గా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీని అయితే వెరిఫై చేయండి. చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ ఆన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు సేల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ బై పైన ఆన్ చేసుకోండి, అలాగే రిసీవ్ పైన కూడా ఆన్ చేసుకోండి. ఈ విధంగా బై సేల్ పైన ఆన్ అనేది చేసుకోండి. చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. యూపీఐ సెటప్ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొన్ని టాస్కులు అనేది ఉంటాయి. సింపుల్గా ఇక్కడ ఫాలో టెలిగ్రామ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. ఈ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కాంటాక్ట్ సపోర్ట్ పైన గో పైన క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఈ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా మీరు 7 టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఫైనల్ టాస్క్ అనేది ఉంటుంది. ఈ ఫైనల్ టాస్క్ కంప్లీట్ చేసుకున్న వెంటనే టోటల్గా ఒక నంబర్కి 300 అనేది వచ్చేస్తుంది. ఫైనల్ టాస్క్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్గా మీరు అందరు ఏం చేయాలంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫైనల్ టాస్క్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత గో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ ఆర్డర్స్ని బై చేయాలి. మళ్ళీ బై చేసుకున్న తర్వాత ఇన్స్టాంట్గా మనకు డైరెక్ట్గా మన బ్యాంక్లో వచ్చేస్తుంది. వెరీ సింపుల్ ఉంటుంది. ఇక్కడ 200, 300, 500 ఏదైనా ఒక ఆర్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 300 వస్తే 300 ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 500 ఆర్డర్ గనక ఉన్నట్లయితే మాత్రం 500 ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు. ఇన్స్టాంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇన్స్టాంట్గా బ్యాంక్లో వచ్చేస్తుంది. సింపుల్గా ఇక్కడ ఆర్డర్స్ అనేది బై చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ ఏ విధంగా బై చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా మీరు 300 ఆర్డర్ వస్తే 300 బై పైన అయితే క్లిక్ చేసుకోండి. 500 ఆర్డర్ ఉన్నట్లయితే మాత్రం 500 ఆర్డర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై ఆప్షన్ అనేది కనిపిస్తుంది. బై పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ అప్లికేషన్లో ఏదైతే యూపీఐ సెటప్ కంప్లీట్ చేసుకున్నారో దానికి సంబంధించిన యూపీఐ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ ఫుల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది. సింపుల్గా మీరు అకౌంట్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ యూపీఐ సెటప్లో ఏదైతే అప్లికేషన్ మీరు లింక్ చేశారో ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. మొబిక్విక్ లింక్ చేస్తే మొబిక్విక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫ్రీ చార్జ్ లింక్ చేస్తే ఫ్రీ చార్జ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సెండ్ మనీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ అకౌంట్ నంబర్ నుండి మీరు సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్ ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ అకౌంట్ నంబర్ అనేది అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వండి. బ్యాంక్ నేమ్ కూడా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఎంతైతే మీరు అమౌంట్ బై చేయాలి అనుకుంటున్నారో అక్కడ చూపిస్తుంది కదా, 300ది సెలెక్ట్ చేసుకుంటే 300 రూపీస్ అక్కడ ఎంటర్ చేసుకోండి. 500 రూపీస్ సెలెక్ట్ చేసుకుంటే 500 రూపీస్ అనేది అక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్గా మీ యూపీఐ పిన్ నెంబర్ ఇచ్చి పేమెంట్ అనేది చేయండి. ఆ విధంగా పేమెంట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది తీసుకున్న తర్వాత కింద యూటీఆర్ నంబర్ అనేది వచ్చేస్తుంది. 16 డిజిట్కి సంబంధించింది. ఆ యూటీఆర్ నంబర్ని కాపీ చేసుకోండి. రిఫరెన్స్ నంబర్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్లో వచ్చేయండి. యూటీఆర్ నంబర్ దగ్గర అక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ అప్లోడ్ స్క్రీన్ షాట్ అనేది అడుగుతుంది. ఆ స్క్రీన్ షాట్ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. చాలు. ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న వెంటనే ఇన్స్టాంట్గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు 500 రూపీస్ పేమెంట్ చేసి ఉన్నట్లయితే మాత్రం
500 అనేది ఇక్కడ చూపిస్తుంది. అక్కడ రిసీవ్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా రిసీవ్ పైన క్లిక్ చేసి దాన్ని అయితే సేల్ ఆన్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో ఏదైతే యూపీఐ సెటప్ కంప్లీట్ చేసుకున్నారో అందులో మీరు పేమెంట్ చేసిన 500 300 అది డైరెక్ట్గా మీ బ్యాంక్లో వచ్చేస్తుంది. రిటర్న్గా ఒక 5 minutes లోపల ఎక్స్ట్రా మనకు ఈ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు 300 కూడా వచ్చేస్తుంది డైరెక్ట్గా మీ బ్యాంక్లో. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. దీనికి సంబంధించిన స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. కంపల్సరీగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా పెడతాను. అక్కడ నుండి ఆ వీడియో చూసుకుంటూ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి. జస్ట్ ఒక 5 minutes లోపలనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఒక నెంబర్కి అంత వచ్చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా వేరే వేరే నంబర్స్ నుండి చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా అప్లికేషన్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అక్కడ నుండి అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఏదైతే నంబర్ అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సింపుల్గా అక్కడ టాస్క్ రివార్డ్ దాంట్లో అయితే వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టాస్క్లు అనేది ఉంటాయి. ఆ టాస్కులు మొత్తాన్ని ఏ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నారో సేమ్ అదే విధంగా టాస్కులు మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న వెంటనే ఇంకోసారి మీకు ఒక నంబర్కి 300 అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు వేరే వేరే నంబర్స్ నుండి కొత్త కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి వెరీ సింపుల్ ఉంటుంది. దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ ప్రాసెస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుండి మీరు ఆ వీడియో చూసి కూడా ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.